లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మెహరీనా తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరం లేని పేరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలో నటించిన ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో నటించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ వీరి బంధం పెళ్లికి ముందే ముక్కలైంది. తమ పెళ్లి రద్దయినట్టు అధికారంగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిన మెహరీనా F3 మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేసింది. ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్టు ఓ పోస్ట్ చేసింది. గత 2 ఏళ్లుగా ఈ పద్ధతి కోసం ప్రయత్నిస్తున్నానని, చివరికి ఇప్పుడు కంప్లీట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రపంచంలో చాలామంది మహిళలకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి గురించి అవగాహన కల్పించేందుకు తన వీడియోను పోస్ట్ చేసినట్టు తెలిపింది. అయితే మెహరీనా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందంటూ ప్రచారం నడిచింది. తాజాగా వార్తలపై స్పందించింది మెహరీనా. కొన్ని వీడియో సైట్స్ రాసిన వార్తలపై సీరియస్ అయింది. తన వాక్యాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పి తన గురించి రాసిన వార్తలను డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ప్రస్తుతం మెహరీనా చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. కొన్ని మీడియా సంస్థలు పనిచేసే వారి వృత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. మంచి చేసిన వార్తలు ప్రచురించండి, కానీ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం అనైతికం కాదు, చట్ట విరుద్ధం కూడా. ఇటీవల నేను పోస్ట్ చేసిన ఫ్రీజింగ్ ఎగ్స్ పోస్టుపై చాలామంది అనేక రకాలుగా వార్తలు రాస్తున్నారు. నేను ధైర్యం చేసి ఈ విషయం గురించి మాట్లాడాను. ఎగ్ ఫ్రీజింగ్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. బాధ్యయుతమైన సెలబ్రిటీగా మహిళలకు అవగాహన కల్పించడం కోసమే ఆ పోస్టు పెట్టాను. పిల్లలను అప్పుడే వద్దు అని భావించే తల్లిదండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. కానీ ఇదేం అర్థం కాకుండా మీ ఇష్టానుసారంగా నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాశారు. నా గురించి పెట్టిన పోస్టులు డిలీట్ చేయండి, అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పండి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుదీర్ఘ పోస్టు చేసింది.